ఆల్రైట్, పోలింగ్ ముగిసింది కానీ పోరు మాత్రం ఆగట్లేదు. ఎన్నికలు ముగిశాయి కానీ రాజకీయ వేడి మాత్రం తగ్గట్లేదు. నేతలు తగ్గారు కానీ కార్యకర్తలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పోలింగ్ రోజు మొదలైన రక్తపాతం ఇంకా కంటిన్యూ అవుతోంది. దీంతో పోలీసులు ఏపీలో అనేక చోట్ల 144 సెక్షన్ విధించారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏపీలో హింసాత్మక ఘటనలపై సిఈసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్కు ఆదేశాలు ఇచ్చారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో అల్లర్లపై డీజీపీ హరీష్ కుమార్ సమీక్షించారు. జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని హౌస్ అరెస్టులు చేయాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. 144 సెక్షన్ ప్రకటించారు పోలీసులు. 2 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో షాపులు మూసివేయించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు. నిన్న రాత్రి మాచవరం మండలంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. తంగెడలో టీడీపీ నేత ఎరపతినేని బాధితులను పరామర్శించారు. అదే సమయంలో కొత్త గణేశునిపాడులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సైతం బాధితుల్ని పరామర్శించారు. నేతల పర్యటనలతోటి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో హౌస్ అరెస్టులు చేశారు. పలుచోట్ల కేంద్ర బలగాలు మోహరించారు. మరోవైపు గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో దాడులు కలకలం రేపాయి. మదీనాపాడులో వైసీపీ నేతపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. కర్రలతో వైసీపీ నేత దొండేటి ఆదిరెడ్డిపై దాడి చేసింది ప్రత్యర్థి వర్గం. ఈ దాడిలో ఆదిరెడ్డికి తీవ్ర గాయాలవడంతో పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు. ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని వేస్తామండి? పోలీసులు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు. ఏం చేస్తామండి? ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు. అతను డైరెక్ట్గా ఫోన్ చేసి థ్రెటన్ చేస్తున్నాడు. నేను సస్పెండ్ చేస్తాను, ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను, ఢిల్లీకి రాస్తాను అని చెప్పి థ్రెటన్ చేస్తున్నాడు సార్. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పని థ్రెటన్ చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువలన మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం. రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్యూడైపోవడం వలన కొల్యూడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం, గుద్దుకునే కార్యక్రమం చేశారు. మీరు మార్చినటువంటి అధికారులకి, ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని. కేవలం ఓట్లు వేయలేదు, వీళ్ళంతా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. రేపు చూస్తారు కదా, రేపు కౌంటింగ్లో తెలిసిద్ది కదా కొత్త గణేశ్పాడులో ఏం జరిగిందనేది. ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా బీసీల మీదకి, ఎస్టీల మీదకి పోయి ట్రాక్టర్లు తగలబెట్టి, ఆటోలు పడగొట్టి, బైకులు ఇరగొట్టి, ఆడవాళ్ళని హింసించి, రేపు ఇదే బీసీలు తిరగబడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో ఆలోచించుకోండి. నేను అనిల్ గారు చెప్పినట్టు రేపు కొత్త గణేశ్పాడు యాదవరాజులు అందరూ వస్తే మీరేమవుతారు? ఇలాగే దాడి చేస్తే రేపు ప్రతి దాడి ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకొని ఆపండి. చంద్రబాబు నాయుడు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయ్యి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.